బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బలైతోడే గిలైతోడే బ్లూటూత్ అయి ఉంటాడే బూచాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బిగిస్తాడే తెగిస్తాడే బీభత్సం అవుతాడే బూచాడే చాడే 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 ఎఫెక్ట్ కాడే బల్ల ఎఫెక్ట్ కాడే. నమస్కారం. కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైజ్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. స్టార్ మహిళకి వచ్చినటువంటి కరీంనగర్, హైదరాబాదు, కృష్ణా జిల్లా, విజయనగరం వాస్తవ్యులందరికీ స్వాగతం, సుమస్వాగతం. ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారా? మరి ఎంత బాగున్నారో చెప్పండి. మీరు ఎంత బాగున్నారు? మీరు ఎంత బాగున్నారో అంత బాగున్నాను. నేను 100% బాగున్నాను. మీరు 101% బాగున్నాను. మిమ్మల్ని చూస్తున్నాను అయితే కదా. మీరు కొంచెం బాలేరు. 101 ఉండదు. అవునా? మీకు చిన్నప్పుడు మార్కులు వచ్చేవి కదా సరిగ్గా? అన్ని సున్నాలే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయనగరం నుంచి వచ్చాను. ఓకే. నా పేరు చంద్రకళ. హస్బెండ్ నేమ్ శేఖర్ రావు. SBI లో వర్క్ చేస్తున్నారు. నాకు 2 లక్ష్మీదేవులు, రమ్యశ్రీ, ప్రత్యూష. ఓ, ఇద్దరు లక్ష్మీదేవి. ఆహా. బాగుంది. హాబీస్ వచ్చేసి డాన్స్. డాన్స్. నేను కలిసినట్టుగా ఎంత ఆనందంగా నాకు. చూడండి, విజయనగరం వాస్తవులు, నేను మన సుమ్మక్కని కలిశాను. ఒక్కసారి ప్రతి ఒక్క విజయనగరంలో ఉన్న వాళ్ళందరూ గట్టిగా సుమ్మక్కకి, ఈటీవీకి, స్టార్ మహిళకి ఒక ఓ వేసుకోండి. అబ్బా, ఎంత గట్టిగా వేశారు మీ విజయనగరం వాళ్ళందరూ కలిసి. చెవుల్లోంచి నాకు రింగులుగా రక్తం ఆడుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ అక్క. వెల్కమ్. ప్లీజ్. సుష్మా, హాయ్ సుమా. నువ్వు కూడా ఇలా ఏమైనా ప్లాన్ చేసుకుని వచ్చావా? ముందే చెప్పు. సుమా, నాకు నేను హగ్ చేసుకోవాలండి సుమా. హగ్ చేసుకోవాలన్నా? Yeah. టోకెన్ తీసుకున్నావా బయట? లేదు సుమా. ఫోటోకి ఒక టోకెన్, హగ్ ఒక నాకు ఇస్తున్నావు కదా. టోకెన్లు పెట్టలేదు నేను. లేదు సుమా, నువ్వు నాకు ఇప్పుడు హగ్ ఇవ్వాల్సింది. లేదు సుమా, ఒక్క నిమిషం ఉండు. ఇస్తున్నా. ఇదిగో తీసుకో. ఓ థ్యాంక్ యూ. వెల్కమ్. స్వీటీ. ఆ స్వీటీ కూడానా? అది అనుష్క ముద్దు పేరు కదా. చెప్పు సుష్మా. హాయ్ సుమా. హాయ్. నా పేరు సుష్మా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా వారి పేరు శ్రీకాంత్. తను మ్యాక్ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. నాకు ఒక బాబు, పేరు శ్రీతన్ బాబు. హాబీస్ వచ్చేసి కుకింగ్. ఓకే. రమణి. హాయ్ సుమా. హాయ్ రమణి. నా పేరు రమణి. నేను విజయవాడ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు గణేష్. నాకు 2 పిల్లలు. నీకేం కోరికలు ఏం లేవుగా, అక్కడే ఉండు. రాకెట్. జ్యోతి. నా పేరు జ్యోతి. నేను కరీంనగర్ నుండి వచ్చాను. మా వారి పేరు మహేష్. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్. సరే, మొదలెడదామా రౌండ్? ఓ కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనెలో మన మొట్టమొదటి రౌండ్ జమలకడి పంబ. ఓకే, ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి మీరు. ఓకే సుష్మా, రెడీ? ఓకే రెడీ. ఇతనే మొదలెడుతున్నాం. Yeah. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పొలమారినప్పుడు ఏం చెయ్యాలి? దగ్గాలి. రమ్మంటే అర్థం ఏంటి? రావాలి. సీడీ ద్వారా ఏం వినొచ్చు? సంగీతం. కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకోవచ్చు? బాధేసినప్పుడు. మస్కా సినిమా హీరోయిన్ ఎవరు? కోవేసర్ల. గోల్డ్ కలర్ ఏ రంగులో ఉంటుంది? బ్లాక్ కలర్ లో. హలో బ్రదర్ అంటే ఎవరు? బ్రహ్మానందం. కళ్ళు దేనికి ఉంటాయి? చేతులకి. సోమవారానికి ఎల్లుండి ఏ రోజు? 4. Time up. పొలమారినప్పుడు దగ్గుతారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రమ్మంటే అర్థం ఏంటి? రావాలి. కరెక్టే. సీడీ ద్వారా ఏం వినొచ్చు? సంగీతం. కరెక్టే. కరెక్టే చెప్పండి. కొంచెం సేపు పట్టింది ఇవిడ బ్రెయిన్ కి రాంగ్ ట్యూనింగ్ లోకి వెళ్ళడానికి. కొత్త డ్రెస్ ఎప్పుడైనా సరే బాధ వేసుకున్నప్పుడు, మనకి బాధగా ఉన్నప్పుడు వేసుకుంటే బాధ తగ్గిపోయిన అవకాశం ఉందన్నమాట. గోల్డ్ కలర్ ఏ రంగులో ఉంటుంది? బ్లాక్ అన్నాను. బ్లాక్ గా ఉంటుంది. కళ్ళు దేనికి ఉంటాయి? చేతులకి. మస్కా సినిమాలో హీరోయిన్ కోవై సరళ. వండర్ఫుల్ ఆన్సర్. అసలు ఆవిడైతే మస్కా అన్నారు 4 సార్లు అసలు. హలో బ్రదర్ అంటే బ్రహ్మానందం. 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్. జ్యోతి, మీరు రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు ఎన్ని చెవులు ఉన్నాయి? 4. బరువు తగ్గాలంటే ఏం చెయ్యాలి? బాగా తినాలి. వర్షం హీరోయిన్ ఎవరు? నేనే. మీ పేరేంటి? సుమ. వేటిని కూరగాయలు అంటారు? చక్కెర. గజనీ హీరోయిన్ ఎవరు? సుమ. ఉప్పు రుచి ఏమిటి? కారం. మేక ఎలా అరుస్తుంది? బౌబౌ. టైమ్ అప్. మీకు ఎన్ని చెవులున్నాయి? 4. బరువు తగ్గాలంటే బాగా తినాలి. వర్షంలో హీరోయిన్ మీరే. ఎన్నాళ్ళకు గుర్తొచ్చాన వాన వేస్తాను. ఒకసారి డాన్స్ చేయరా? నాకు ఎంత ఇష్టమో మీరు అసలు.
గోపీచంద్ చూస్తుంటే కూడా ఒక్కసారి కూడా తన వైపు చూడలేదు ఎందుకు మీరు మరి? మీ ఈగో అడ్డం వచ్చినట్టుంది, మీరు ప్రభాస్నే చూశారు. మీ పేరేంటి? సుమ. వేటిని కూరగాయలు అంటారు, చక్కెరని కూరగాయలు అంటారు. గజని హీరోయిన్ ఎవరు? మళ్ళీ సుమ. మీరు గజని అయిపోయారు, 2 times సుమ అన్నారు. ఉప్పు రుచి కారంగా ఉంటుంది. 6 రాంగు 60 పాయింట్లు. హే, నన్ను ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? నేను అడుగుతాను సుమ. అడుగు. సన్నగా స్తంభంలా ఉంటుంది, ఎక్కలేరు దిగలేరు. మై గాడ్, ఇట్స్ అ గుండు సూది. నో, ఓన్లీ సూది. పోనీలే ఏదో ఒక సూది. మీరు అడుగుతారా? నేను 3 సార్లు 3 క్వశ్చన్స్ అడుగుతాను. 3టికి చెప్పిన ఆన్సర్ చెప్పకుండా చెప్పాలి మీరు, ఓకేనా? ఫస్ట్ ఏ ఊరు అడుగుతాను, ఊరి పేరు చెప్పాలి. తిన్నారా అంటే తిన్నాను అనాలి. ఏం కూర అంటే కూర పేరు చెప్పాలి. 3 times అడుగుతాను. చెప్పిన ఊరు రాకూడదు, చెప్పిన కూర రాకూడదు. ఓకే, నువ్వు చెప్పేగలవక్క. నువ్వు అడుగు ఫస్ట్. ఏ ఊరు? మా ఊరు. బొంసరా? చేసా. ఏం కూర? చెప్పచ్చు కదా. అంటే మనం ఈ రౌండ్ లో ఉన్నాం కదా. ఈవెన్ అడుగు. ఏ ఊరు? ఈ ఊరే. బొంసరా? తిన్నా. ఏం కూర? ఈ కూరే. ఎవరు? ఈ కూర ఉండదు. ఓకే 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 ఓకే. ఆమెను అడుగు. ఎవరు? కరీంనగర్. బొంసవా? తిన్నా. ఏం కూర? వంకాయ. ఎవరు? హైదరాబాద్. బొంసవా? అంటే గ్యాప్ లేకుండా చెప్పాలి. అది. ఆమెను అడుగు. ఎవరు? విజయవాడ. బొంసవా? చేశాను. ఏం కూర? గోంగూర. ఎవరు? విజయవాడ. రాంగ్. మళ్ళీ విజయవాడ చెప్పింతాను. అంటే మనకి ఒక క్వశ్చన్ ఫార్మాట్ లోకే మన బ్రెయిన్ సెటప్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కి అదంత క్విక్ గా నెక్స్ట్ క్వశ్చన్ గురించి ఆలోచించాలంటే ఊరి నుంచి పాపం కూర వరకు వెళ్ళాలి. అది అందుకని ప్రాబ్లం. మనకే ఇలా ఆన్సర్ చేయడం కష్టం అయితే మగవాళ్ళు పాపం అస్సలు చేయలేరు. ఓకే, ఇప్పుడు మీరే రమణి. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బంగారం ఎక్కడ దాచుకోవాలి? చెత్తలో. గులాబీ పువ్వు దేనికి పూస్తుంది? వేప చెట్టుకి. వ్యాయామం ఎవరు చెయ్యాలి? ముసలివాళ్ళు. రంభ ఏ సినిమాలో ఉంది? కాటమరాయుడు. నల్లగొడుగు ఏ రంగులో ఉంది? తెలుపు. మీ పక్కనున్నది ఎవరు? సుమ. కోతికి ఎన్ని తోకలుంటాయి? 4. కూరగాయల్ని వేడితో కోస్తారు. కత్తులతో. బంగారం చెత్తలో దాచుకోవాలంట. ఇప్పుడు చెత్తబుట్టలు మనం వెరిఫై చేద్దాం. గులాబీ పూలు వేప చెట్టుకి పూస్తాయి. వ్యాయామం ముసలి వాళ్ళు చేస్తారు. రంభ కాటమరాయుడులో ఉంది. నల్ల గొడుగు తెల్లగా ఉంటుంది. మీ పక్కన ఉన్నది సుమ. కోతికి 4 తోకలుంటాయి. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తామర పూలు ఎక్కడ పూస్తాయి? ఆకాశంలో. కత్తెరతో ఏం చేస్తాము? సారీ, చెట్లు కట్ చేస్తాం. ఆడవాళ్ళు తలలో ఏం పెట్టుకుంటారు? పాస్. విత్తనాలు ఎక్కడ చల్లుతారు? నోట్లో. ఆడవాళ్ళకి ఎన్ని చెవులు ఉంటాయి? 12. ప్యూరాల్ రింగ్ నువ్వేం చేసావు? ఏమడిగారు? చాలా గ్యాప్ తీసుకుని నన్ను క్వశ్చన్లు అడుగుతున్నావా నువ్వు? కాదు, ఇందాక ఆమె అడిగినప్పుడు గ్యాప్ తీసుకోకూడదు గ్యాప్ తీసుకోకూడదు అనిందా? అది నాకు ప్రాక్టీస్, ఇది ప్రాక్టీస్ కదా. నాకు ఫుల్ ప్రాక్టీస్ అయింది ఇప్పుడు. తామర పూలు ఆకాశంలో పూస్తాయి. కత్తెరతో చెట్లు కట్ చేస్తాం. అవును, గార్డెనింగ్. చేయవా అసలు? మొక్కలు పెంచడం అనే మంచి అలవాటు లేదా? ఉంది ఫుల్ గా. దాని గురించి మళ్ళీ 15 minutes ఆలోచించి ఒక ఆన్సర్కి వచ్చావు నువ్వు. ఆడవాళ్ళు తలలో ఏం పెట్టుకుంటారు? ఏం చెప్పలేదు, పేన్లు పెట్టుకుంటారుగా తీసుకొని. ఈ పెయిన్ నాకు కావాలి, ఈ పెయిన్ నాకు కావాలి అని. విత్తనాలు ఎక్కడ చల్లాలి? నోట్లో. నీ నోరు తెరు. అంటే నువ్వు కొత్తిమీర ఒక వారం రోజుల తర్వాత తినాలి అనుకుంటే వారం ముందు నువ్వు విత్తనాలు చల్లుకోవాలమ్మా. అప్పుడు నువ్వు పప్పు తినేసి కొత్తిమీర ఎలాగో మొలుస్తుంది కాబట్టి దమ్ అనుకుంటే అయిపోద్ది. ఆడవాళ్ళకి ఎన్ని చెవులు ఉంటాయి? 12. అమ్మో, ఏ విషయమైనా సరే ముందు మన చెవినే పడుతుంది. 4 రాంగ్, 40 పాయింట్. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్. వారేవా ఏమి ఫేస్. చూడు చంద్రకళ, ఏ అనుష్క, బి రమ్యకృష్ణ, సి విజయశాంతి, డి ఏవిఎస్. ఫైనల్. ఏ అనుష్క అంట. అవునా? నాకైతే అనుష్క లాగా అనిపించట్లేదు. ఎవరనిపిస్తోంది? నాకు కూడా అర్థం కావట్లేదు. ఎవరనిపిస్తోంది మరి? అర్థం కావట్లేదు. కొంచెం రాధగారేమో అనిపిస్తోంది. చూద్దామే. రాధ గారు రాంగ్ ఆన్సర్. బి రమ్యకృష్ణ గారు అయితే కరెక్ట్. బి చూద్దాం.
అవును రమ్యకృష్ణ గారే. సి విజయశాంతి గారు కరెక్టా? కరెక్టే. శోభన్. విజయశాంతి. ఓకే సి చూద్దాం. సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా రాజా రాయితురా చెట్టుల కమన్నారా పుట్టల కమన్నారా లవాడమన్నానురా రాజా రాయితురా రాజా రాయితురా పని సాసుసా పని సాసుసా డి ఏవిఎస్ గారు. ఏవిఎస్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు లానే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు. 2 కరెక్ట్ అయ్యాయి, మీకు 20 పాయింట్లు. రమణి చూడు. ఏ వచ్చేసి ఎన్టీ రామారావు, డి నాగేశ్వరరావు గారు, సి కాదు బి 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 నాగేశ్వరరావు గారు, సి సావిత్రి గారు, డి రాధిక. ఫైనల్. ఏ ఎన్టీ రామారావు గారు. కరెక్ట్. కరెక్ట్ హ, అండి. అవునా? అవును సుమా. ఎన్టీ రామారావు గారు. చూద్దాము. బి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇట్రా. కరెక్ట్ అయితే వస్తాం మేడం. కమ్ హియర్. ఇక్కడ నించో, అనువుగా నించో. రెడీ. ఎవరో నీ అదృష్టం మీద ఆధారపడింది. సావిత్రి గారంట. సావిత్రి గారేనా? సావిత్రి గారు. కమాన్, నేను మాయా బజార్ లో ఘటోద్గజుండి అవుతున్నా. సావిత్రి గారేనండి. సావిత్రి గారేనా? రా. ఆహనా పెళ్ళి అంట, ఓహోనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహోనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమంట గోలంట, డామ్ 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 పెళ్ళు. డి రాధిక గారు. రాధిక గారు. స్వాతిముత్యంలో రాధిక గారు. స్వాతిముత్యంలో రాధిక గారు చాలా సాఫ్ట్. ఓకే డి చూద్దాం. నాలుగు కరెక్ట్, 40 పాయింట్లు. జ్యోతి చూడు. టి నాగేంద్ర బాబు, నాగబాబు గారు. అంత ఒరిజినలేనా? ఒరిజినలే. చాలా ఒరిజినల్ లా ఉంది. ఇది మగధీర గుర్రం అనుకుంటా. ఏ చిరంజీవి? కాదు కాదు, నాకు ఇవ్వచ్చు. నాకు తెలుస్తలేదు. తెలుస్తలేదా? నాకు తెలిసింది. డి బి అయితే అక్కడికి వెళ్ళిపోయి అన్ని చెప్పరా? అక్కడికి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. హార్డ్ ఉంది మేడం నాకే. ఏది చెప్పరా? బి నాగబాబు, ఏ దాసర్ నారాయణ, సి ఐడియా లేదు, డి రాధిక, రాధా. ఫైనల్. ఏ దాసరి నారాయణరావు గారు కదా. ఓకే చూద్దాం. శ్రీహరి గారు. శ్రీహరి గారు. బి నాగబాబు గారు. నాగబాబు గారు. నాగబాబు గారు అండి. కరెక్ట్ సార్, నాగబాబు. బి చూద్దాం. అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. సి సాయి కుమార్. సాయి కుమార్. ఓకే చూద్దాం. సి చెప్పలేదు. డి మీరు ఏం చెప్పారు? రాధా. రాధా అన్నారా? అది స్నేహ అనుకుంటా. చూద్దాము. శ్రీరామ్ దాస్ సినిమాలో స్నేహ. చింతా తక్
మీరు ఒకటే కరెక్ట్ అవుతుంది అనుకున్నారు, ఒకటే కరెక్ట్ అయింది. 10 పాయింట్లు తీసుకోండి. సుష్మా చూడండి. ఏ వచ్చేసి టబు అనుకుంటున్నాను. Hmm. బి వచ్చేసి అనుష్క. ఓకే సి వచ్చేసి రాజమౌళిలా గారులా ఉన్నారు. ఓకే. డి డి వచ్చేసి కాటమరాయల్లో యాక్ట్ చేస్తారు తను, శివబాలాజీ గారు. ఫైనల్ అండి. డి శివబాలాజీయా? కరెక్టా? చూద్దాం. జేడి చక్రవర్తియా? ఇప్పుడు ఏ టబు అన్నాను. తబ్బు లాగా ఉందా? కరెక్టా? జ్యోతిక కాదు, తబ్బు లాగే ఉంది. చూద్దాం. ఏ ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా సై సై అంటా చూసి అంటా నీ సొమ్మంతా నాదేనంట ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా. బి ఎవరు? అనుష్క. ఓకే అనుష్కనేనా? తమన్నా. అనుష్క. చూద్దాం. అనుష్కనే కరెక్ట్. అండ్ ఫైనలీ సి ప్రభాస్ అనుకుంటున్నాను నేనైతే. త్రివిక్రమ్ గారు అనుకుంటున్నాను. త్రివిక్రమ్ గారు. ఓకే చూద్దాం. సి అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో రెండు కరెక్ట్. 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని అలాగే గుర్తుపెట్టుకోవాలి అదే ఆర్డర్ లో. తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వచ్చినప్పుడు బజర్ నొక్కండి. మెమరీ గ్రిడ్. ఆటో, బలూను, క్రికెట్ బ్యాట్, బి బెంచు, కీరదోసకాయలు, బుల్లెట్, పక్షులు, బల్బు. చంద్రకళ చెప్పు. ఆటో ఫస్ట్, రెండు వచ్చేసి బి అదే చీమ, బుల్లెట్. ఓకే బి అంటే అదే చీమ అంట. ఓకే 1 ఆటో, 2 తేనెటీగ, 3 బుల్లెట్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. వైట్ ఫ్లవర్, బాలు, హార్సు, ఇడ్లీలు, ఐరన్ బాక్స్, కత్తి, గ్రాస్, నెక్లెస్, కైట్. చంద్రకళ. గడ్డి, నక్లిస్, గాలిపటం. ఓకే నేను టైం అప్ చెప్పడం, నువ్వు గాలిపటం చెప్పడం ఆల్మోస్ట్ దగ్గరలో జరిగాయి కాబట్టి చూద్దాము. కరెక్ట్ అయితే ఇస్తాను. 1 గడ్డి కరెక్ట్ చెప్పావు, 2 నెక్లెస్ చెప్పావు, 3 గాలిపటం కరెక్ట్ చెప్పావు. 10 పాయింట్లు. అది స్కైట్, కైట్ దగ్గర ఉండిపోయింది. అది ఎక్కడ ఉండిపోయింది? స్కైట్, కైట్. కైట్ దగ్గర ఉండిపోయింది అంట. అది స్కైటా అని. స్కైట్ ఎందుకు అవుతుంది? నెక్స్ట్ పిల్లి, దీపాలు, పుచ్చకాయ, కళ్ళజోడు, రాళ్ళు, ఫ్యాన్,
తాజ్ మహల్, బేర్, ఫోన్. చంద్రకళ. దీపాలు, రాళ్ళు, టెడ్డీ బేర్. 1 దీపాలు, 2 రాళ్ళు, 3 టెడ్డీ బేర్. కరెక్ట్ ఆన్సర్. 10. అబ్బా చంద్రకళ మెమరీ సూపర్ ఉన్నట్టుంది అసలు. అన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటావా జనరలీ? కొన్ని ఇలాంటివే అంటే చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు మర్చిపోతాను. మర్చిపోతావు, అవన్నీ మర్చిపోతావు. మరి ఏం గుర్తుంటాయి నీకు ఎక్కువగా? నాకు కావాల్సిన ఏమిటంటే గుర్తుంటాయి. ఏంటి నీకు కావాల్సిన మూమెంట్స్? హ్యాపీ మూమెంట్స్. ఏంటి నీ హ్యాపీ మూమెంట్స్ లైఫ్? మా ఆయన నగలు ఎప్పుడు కొన్నారు, చీరలు ఎప్పుడు కొన్నారు? అదేనా హ్యాపీ మూమెంట్స్? చీ 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 చీ. ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీదే ఉందన్నమాట నీకు. అంతేగాని ఆయన చూపించినటువంటి నిజమైన ప్రేమ మీద లేదా నీకు? అవి ప్రేమ ఉంటేనే కదా కొనిస్తారు, అందుకు. నెక్స్ట్ మెమరీ గ్రేట్. యాపిల్, గ్యాస్ బండ, బిస్కెట్, జింక, ఎలక, చేప, సీడీ, డ్రెస్, ఎల్లో స్మైలీ బాల్స్. ఇదిగోండి ఈ అమ్మాయి నొక్కేసేలా ఉంది మొత్తం మీ పాయింట్లన్నీ. బజర్ కాదు అక్కడ నొక్కేది మీ పాయింట్లు. నీకు అర్థం కావట్లే. అబ్బా బిస్కెట్ బాగుంది, కొంచెం తినడానికి దొరికితే బాగుండేది. అదిగో నొక్కేసి చెప్పానా చంద్రకళే మళ్ళీ. బిస్కెట్, చేప, బిస్కెట్, చేప, టైం అప్. బిస్కెట్ చేప వరకు వచ్చావు. ఎల్లో బాల్స్. బిస్కెట్, చేప, స్మైలీ బాల్స్. 20 సెకండ్స్ అయితే బాగుండేది కదా నీకు టైము. 10 సెకండ్స్ లో పోయింది. -10. ఈ 10 పాయింట్లు నువ్వు ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. 9 పాయింట్స్ ఎవరు కావాలంటే నేను చెప్పిన టాస్క్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి 10 పాయింట్స్. ఏం చేయాలి? 6 ఉన్నాయి కదా, వీటితో ఎడ్జులతో వీటిని ఇలా పగలగొట్టాలి. నువ్వు పగలగొట్టుకో. వద్దా? ఆమెకి ఇవ్వైతే నేను ఒక్కొక్కళ్ళకి 20 సెకండ్స్ టైం ఇస్తాను, చూద్దాం ఎన్ని పగలగొడతారు. దీనికి ఇవ్వనా? నా కాలు కొట్టేలా ఉంది. లాస్ట్ 5 సెకండ్స్. టైం అప్. ఒక్కటే పగలగొట్టావు రాజ్యోతి. ఆమె ఒకటే పగలగొట్టింది, నువ్వు ఎన్ని పగలగొడతావో చూద్దాం. స్టార్ట్. నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు? 2, 3. టైం అప్. ఓ పర్వాలేదు, 3 పగలగొట్టారు మీరు. గుడ్. సుష్మా రండి. రెడీ స్టార్ట్. 1, 2, 3. టైం అప్. ఓ 5 దాకా పగలగొట్టారు. వెరీ గుడ్. నేను ఒక కొత్త గేమ్ కనిపెట్టాను ఇప్పుడే. దీని ఇలా అనటంతో ఇది ఎలా పక్కకి జరుగుతుంది అని. చూసారా? సూపర్ గేమ్. ఎవరికి ఇస్తావు పాయింట్లు? సుష్మా బాగా ఆడింది కాబట్టి దానికి ఇస్తున్నాను నా టైం. తీసుకో. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. చెప్పిన చోటికి తెచ్చేరా, వెన్నెల కుండలు వెచ్చని వేళకి పట్టేరా.
దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా ధాబాకే బరువు తీస్తలే డిస్కోలు పప్పలు డెమ్ము లైట్ కొట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ చంద్రకళ బాగా చేసావు చంద్రకళ, సూపర్. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. రాసుకోరా సాంబా, ఇందులో డైలాగ్ ప్లే చేస్తాము, తర్వాత క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, డైలాగ్. వెనుక నుండి వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడం ఉదయగడి యువరానికి ఉండవలసిన మొదటి లక్షణం. అరికట్టడానికి నువ్వున్నావుగా. ఈ రాజ్యానికి కాబోయే మహారాణి ఒకరి మీద ఆధారపడకూడదు. మనసు జల్లిస్తే గురి తప్పుతుంది. నాకు చేత కావడం లేదు, నేర్పించు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రమణి. రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మగధీర సినిమాలో కాజల్ పాత్ర పేరు ఏమిటి? రమణి. చిత్రవింద. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. ఏమ్మా సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడను. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్లు ఎత్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? ఒరే, పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటం వేసుకొని వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవా ఎదవన్నారు ఎదవని. ఒరే, నువ్వు ప్రొడ్యూసర్వా యాంకర్వారా? ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావు అంటే తోలు తీసేస్తాను. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? రమణి. ఓకే, పాస్ టు జ్యోతి. ఓకే, సుష్మా. నో ఐడియా. ఆంజనేయులు. ఆంజనేయులు. బా, చూసావా, నీకు రావాలని రాసి పెట్టుంది, అందుకనే ఇది ఇలా తిరిగి వచ్చింది నీ దగ్గరికి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో వినిపించిన 2 సినిమాల పేర్లు చెప్పండి. రమణి. ఆవిడకి ఎందుకో బజర్ నొక్కాలని ఒక కొత్తగా ఉంది, అందుకని నొక్కుతున్నారు. ఆన్సర్ తెలిసి కాదు పాప. ఫాస్ట్ జ్యోతి. ఈవిడ ఏ క్వశ్చన్ అయినా సరే సమాధానం ఒకటే. సుష్మా. డైలాగ్ మర్చి. చంద్రకళ. అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి ఇప్పుడు వచ్చిన మగధీర వరకు తీసిన సినిమాలు నువ్వే తీస్తున్నావు. నువ్వు సూపర్ హే. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. చెప్పు చంద్రకళ, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సినిమాలు తీసావురా? ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సినిమాలు తీసావు? 6. మరి అదేంట్రా, అప్పుడు ఎప్పుడో తీసిన రైతు బిడ్డ దగ్గర నుంచి ఇప్పుడు తీసిన మగధీర వరకు తీసిందంతా నువ్వే అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు. అయినా నువ్వు డైరెక్టర్ వా యాంకర్ వారా? మాట్లాడితే టీవీలో కనిపిస్తావు. నీ సినిమా చూడలేదు, ఇక ముందు చూడను. ఇంకోసారి కనిపించాలంటే చంపేస్తాను. నెక్స్ట్ డైలాగ్. పుల్లేటి కుర్రు అని చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా? నేనంత వెర్రి వెంగళప్పని కాదయ్యా. పుల్లేటి కుర్రులో మీ ఇల్లు ఎక్కడో చెప్పు. నీళ్ళెక్కడో చెప్పుకురు. చెప్పు. పుల్లేటి కుర్రులో మా ఇల్లా? ఇదేంటిది? ఇది పాత బస్ స్టాండ్ అవునా? బస్ స్టాండ్. అవును. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా వచ్చాయి. ఇక్కడ కనకదుర్గమ్మ వారి గుడి ఉంటుంది. ఇలా ఎదురుగా 4 అడుగులు ముందుకేసి అలా ఎదురుగా వెళ్తే అక్కడ పెద్ద భవనం కనిపిస్తుంది. దాని మీద పుల్లేటి కుర్రు వారి భవనము అని రాసి ఉంటుంది. అదే మా ఇల్లు. ఓహో, అలాగా. మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఇది మన పాత బస్ స్టాండ్. అవును. అక్కడి నుంచి ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఇదేంటిది? మన కనకదుర్గమ్మ వారి గుడి. అక్కడి నుంచి 4 అడుగులు ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఓ సందు. అవును. దాని లోపలికి వెళ్ళావనుకో, పెద్ద భవంతి. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో పుల్లెట్టు కూరు వారి భవనము. అది మా ఇల్లే. మీ ఇల్లే కదా. దానికి ఎదురుగా అన్న ఇటు చిన్న చిన్న అక్షరాలతో నల్లెట్టు కూరు వారి భవనం అని మా ఇల్లన్నా. ఈ డైలాగు చెబుతున్న హీరో ఎవరు? సుష్మా. జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది?
మై సన్ ఇన్ లా, అది సినిమా. చంద్రకళ. నా అల్లుడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. బాగా సర్వ్ చేసావయ్యా. నీ పేరేంటి? నా పేరు టిప్ సుందరం సార్. నేను చాలా ఓపెన్ గా మాట్లాడతాను. మీకేం కావాలితే అది నేను ఇస్తాను సార్. నాకు కావాల్సింది మాత్రం ఓపెన్ గా అడిగి తీసుకుంటాను. ఇదేంటి సార్ 10 రూపాయలు? ఇప్పయ్యా. 10 రూపాయలు ఏంటి సార్? నేను 100 తక్కువ ఇప్పుడు తీసుకోను. అదేంటయ్యా, మేము ఇచ్చింది నువ్వు తీసుకోరు కానీ నువ్వు డిమాండ్ చేయడం ఏంటి మధ్యలో? మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? వెళ్ళాం. అక్కడ హుండీలో డబ్బులు వేసారా? వేసాం. ఎందుకు వేసారు? మా కోరికలు తీర్చినందుకు. ఇది కూడా అలాంటిదే. టిప్ అందించండి. అది ఇది ఒకటి ఎలా అవుతుందా? ఎందుకు అవుతండి? మీ కోరికలన్నీ నేను కూడా తీర్చాను కదా. మీరు ఇందాక కాఫీ అడిగితే కాఫీ ఇచ్చాను, టీ అడిగితే టీ ఇచ్చాను, పెసరట్ అడిగితే పెసరట్ ఇచ్చాను, పెసరట్ అడిగితే మినపట్టి ఇవ్వలేదు కదా. అందుకే ఇవ్వండి. ఈ డైలాగు ఉన్న నేనున్నాను సినిమాలో హీరో ఎవరు? చంద్రకళ. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్, 10. ఈ డైలాగ్ ప్రకారం సునీల్ పాత్ర పేరు ఏమిటి? సుష్మా. సర్వర్. పాత్ర పేరు అడిగాం, ప్రొఫెషన్ కాదు. ఫాస్ట్. చంద్రకళ. టిప్పు సుందరం. టిప్పు సుందరం. సూపర్ హ్యా. 10 పాయింట్లు తీసుకో. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఏదైనా గిఫ్ట్ తీసుకో. రమణి, సుష్మా అండ్ జ్యోతి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఇట్లా ఒక గోలీ తీసుకొని సీడీ మీద పెట్టండి. అమ్మా, ఇప్పుడు దీన్ని దీని మీద పెట్టండి. ఈ హ్యాండిల్ పెట్టద్దు, కింద చేతిలోనే ఉండగానే దీన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. ఒకవేళ ఇందులో నుంచి ఆ గోలీ పడిపోయినా సీడీ పడిపోయినా మొత్తం సెట్ అంతా పడేసి మళ్ళీ ఫ్రెష్ గా తెచ్చుకోవాలి. ఇలా సెట్ అంతా పెడితే 30 పాయింట్లు వస్తాయి. రెడీ? 1 2 3 గో. Time up. 30, 60, 90, 120. 120 points. Sushma. Ready? 1 2 3 go. ఫస్ట్ దాంట్లో పెట్టొచ్చు కదా. Time up. 30, 60, 90, 120, 150. Hello Chandrakala. Ready? 1 2 3 go.
టైమ్ అప్. 30, 60, 90, 120, 150, 180. నీ టార్గెట్ 200. ఏంటి అక్కడ ఎవరినో బెదిరిస్తున్నావు? 7 సెట్స్ మొత్తం పెట్టండి. 200 అన్ని పెట్టేసే మొత్తం. ఓకే, అలాగైతే నువ్వు విన్ను, లేదంటే నువ్వు విన్ అవుతావు. సో ఈ రోజు విన్నర్ కృష్ణా జిల్లానా విజయనగరం జిల్లానా చూద్దాం. వెళ్ళండి కృష్ణ వాళ్ళు. రెడీ, 1, 2, 3 గో. సగం దూరం వెళ్ళిపోయారు ఆల్రెడీ. టైమ్ అప్, టైమ్ అప్. 30, 60, 90, 120, 150 పాయింట్లు వచ్చాయి. ఓకే, ఈ రోజు మన విన్నర్ చంద్రకళ. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుడ్డి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తెంపుగ చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కంగ్రాచులేషన్స్, ఈ రోజు విజయనగరం. మరి నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.